నమస్కారం, నేను డాక్టర్ ధనలక్ష్మి, కన్సల్టెంట్ ఫ్రమ్ ఈవా ఐవీఎఫ్. ఈరోజు మనం పీజీటీ టెస్ట్ గురించి తెలుసుకుందాము. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్. ఈ పీజీటీఏ టెస్ట్ బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 బేబీకి చేస్తాము. డే 5 బేబీ నుండి కొంచెం టిష్యూ తీసి అది ల్యాబ్కి పంపిస్తాము. ఆ ల్యాబ్ రిపోర్ట్లో నార్మల్ ఎంబ్రియో ఉందా, అబ్నార్మల్ ఎంబ్రియో ఉందా చూసుకొని జెనెటిక్గా నార్మల్ ఉండే ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ టెస్ట్ సాధారణంగా మనం అందరికీ సజెస్ట్ చేయము. ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే రిపీటెడ్ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి, చాలాసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి, 35 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళలో ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు, అంతేకాకుండా పేరెంట్స్లో జెనెటిక్ ఇష్యూస్ ఉన్న, ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ తరతరాలుగా కన్సాంగ్వినస్ మేనరికం మ్యారేజ్ అనేది రన్ అవుతున్నా అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ చేస్తాము. అంతేకాకుండా ప్రీవియస్గా అబ్నార్మల్ చైల్డ్ ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఐవీఎఫ్ ద్వారా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టెస్ట్ సజెస్ట్ చేస్తాం. నమస్కారం, నేను డాక్టర్ ధనలక్ష్మి, కన్సల్టెంట్ ఫ్రమ్ ఈవా ఐవీఎఫ్. ఈరోజు మనం పీజీటీ టెస్ట్ గురించి తెలుసుకుందాము. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్. ఈ పీజీటీఏ టెస్ట్ బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 బేబీకి చేస్తాము. డే 5 బేబీ నుండి కొంచెం టిష్యూ తీసి అది ల్యాబ్కి పంపిస్తాము. ఆ ల్యాబ్ రిపోర్ట్లో నార్మల్ ఎంబ్రియో ఉందా, అబ్నార్మల్ ఎంబ్రియో ఉందా చూసుకొని జెనెటిక్గా నార్మల్ ఉండే ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ టెస్ట్ సాధారణంగా మనం అందరికీ సజెస్ట్ చేయము. ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే రిపీటెడ్ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి, చాలాసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి, 35 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళలో ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు, అంతేకాకుండా పేరెంట్స్లో జెనెటిక్ ఇష్యూస్ ఉన్న, ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ తరతరాలుగా కన్సాంగ్వినస్ మేనరికం మ్యారేజ్ అనేది రన్ అవుతున్నా అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ చేస్తాము. అంతేకాకుండా ప్రీవియస్గా అబ్నార్మల్ చైల్డ్ ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఐవీఎఫ్ ద్వారా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టెస్ట్ సజెస్ట్ చేస్తాం.